సార్లు రాకపోతే మనం ఎన్ని ప్రభుత్వం ఎన్ని పెట్టినా మనకేం ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుంది. మన ఊర్లో ఉన్న పాఠశాల మంచిగా ఉండాలి. మనం గుడి కోసం ఎన్ని రకాలుగా ఊర్లో మనం ఏర్పాట్లు వేసి అందరం కలిసికట్టుగా తలా 10 రూపాయలు వేసి గుడి కట్టుకుంటున్నాం. గుడి లేకపోతే గుళ్ళే పూజారి లేకపోతే మనమే 10 రూపాయలు జమేసి పూజారికి జీతభత్యాలు ఇచ్చి మనం పని చేసుకుంటున్నాం. ఊడ్చేటోళ్ళు లేకపోతే మనమే ఒకరం వంతుల వారిగా గుడి ఊడ్చుకుంటున్నామా? మరి అదే విధంగా బడిని కూడా మనం అట్లా నిర్వహించుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా మనము నిర్వహించుకుంటున్నాం, బడిని కూడా అదే విధంగా నిర్వహించుకుంటే మన పిల్లలకు చదువు వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా బాగా చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్క జల్లేండారా. పక్కకు జరుగు, పక్కకు జరుగు, నువ్వు అడ్డం లేవు. మీరందరూ కూర్చోండి అమ్మ, మీరందరూ కూర్చోండి. అది బాబు, అది ఆ కెమెరా తీసి